ఈరోజు రెసిపీ ముద్ద బజ్జీలు అంటే క్యాప్సికమ్ బజ్జీలు. ఈ క్యాప్సికంతో బజ్జీలు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సినవి పల్లీలు, సాజీర, దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇలాచి. ఇది మనం మసాలా దీంట్లో బజ్జీల లోపట పెట్టడానికి దీనికి కావాల్సింది పుదీనా, కొత్తిమీర, పుల్లటిది మామిడికాయ లేదా చింతపండు గుజ్జు. వీటిని మనము కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి ఈ మిరపకాయలు కట్ చేసి దాంట్లో పెట్టి ఈ శనగపిండితో ముంచి బజ్జీలు చేయాలన్నట్టు. అయితే ఈ దీంట్లో ఇప్పుడు పల్లీలను, ఈ కొత్తిమీర, ఈ పుదీనా వేసి మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పల్లీలను వేయించొద్దు, వేయించితే ఈ టేస్ట్ రాదు. చాలా సూపర్గా ఉంటుంది ఈ మసాలా. మనం కొంచెం ఎక్కువ మసాలా చేసుకున్నా కానీ మనం దీన్ని బజ్జీలకు నంచుకొని కూడా తినచ్చు. వాళ్ళు చాట్ బండి వాళ్ళు, బజ్జీ బండి వాళ్ళు మనకు ఒక రకమైన మసాలా ఇస్తారు కదా, గ్రీన్ చట్నీ, అదే ఈ చట్నీ. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుంది ఈ టేస్ట్. దీన్ని గ్రైండర్లో వేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని అస్సలు రఫ్గా ఉండొద్దు, చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలా. ఈ బజ్జీల మసాలా అంటే ఇది చాలా సూపర్ హిట్ మసాలా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టు. మింట్ కదా, పుదీనా, చాలా చట్పటా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలాని మనము ఒక 2 రోజులకు కూడా మనము సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. శనగపిండి తీసుకుంటున్నాను తగినంత. దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు తినే సోడా, అల్లం వెల్లిగడ్డ, ఇంకా మనం వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు. తగినంత ఉప్పు. చాలా నీట్గా బజ్జీలు మంచిగా కనిపిస్తాయి. దీంట్లో ఈ గ్రైండర్ కడిగిన నీళ్లు పోసుకొని ఈ చట్పటా టేస్ట్ బజ్జీలలో కూడా, పిండిలో కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం మంచిగా పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలా. దీంట్లో పఫ్ రావాలంటే బాగా కలిపితే దీంట్లో మనకు ఎయిర్ లోపలికి పోయి ఉబ్బుతాయి అన్నట్టు. శనగపిండి ఉబ్బి బండి స్టైల్, ఇప్పుడు స్ట్రీట్ సైడ్లో ముద్ద బజ్జీ ఎట్లా చేస్తారో అట్లా అన్నట్టు ఇది. ఇప్పుడు ఈ పిండితో మనం ఏ మిరపకాయ బజ్జీలు వేసినా, ఏ బజ్జీలు వేసినా కానీ చాలా లావుగా వస్తాయి. వీటిని ఇట్లా మధ్యలో నుంచి కట్ పెట్టేసుకొని మధ్యలో మనము ఈ చట్నీని ఫిల్ చేసుకోవాలి. ఎక్కువ చట్నీ పెట్టుకున్నా ఏం లేదు, తక్కువ చట్నీ పెట్టుకున్నా ఏం కాదు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం ఒకసారి ఈ చట్నీని ఎలా తయారు చేయాలి ఏంటి అని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ముద్ద బజ్జీ చేయడానికి ప్రయత్నించండి. కానీ చాలా బాగుంటుంది. కారం ఉండవి. ఈ క్యాప్సికము బజ్జీలు పెద్ద పెద్ద సైజులా చాలా బాగుంటాయి. ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఈ బజ్జీని, ఈ మసాలా పెట్టిన బజ్జీని ఇప్పుడు మనము గోలించుకోవాలి. కొంచెం పిండి వేసి చూస్తున్నాను నూనె గోలిందా లేదా అని. నూనె గోలిన తర్వాత వేడి కాగానే ఈ బజ్జీలు గోలించుకోవాలా. టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలు మిరపకాయ బజ్జీలు ముంచినట్టే పిండిలో ముంచేసి ఇప్పుడు దీన్ని మనము నూనెలో గోలించుకునుడే. టేస్ట్ మాత్రము డిఫరెంట్. ఈ క్యాప్సికమ్ బజ్జీలు అంటే, మామూలు బజ్జీలు అంటే పిల్లలు భయపడతారు తినేటందుకు. అందులో మిరపకాయలు ఉంటాయి, కారం వస్తుందని. దీనికి అసలు ఆ బెంగ లేదు. చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, సూపర్ ఉంటుంది. ఇంకా మనము ఉల్లిగడ్డలు అవన్నీ వేసి దీన్ని కంప్లీట్గా గార్నిష్ చేసిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ టేస్ట్. ఇవి క్యాప్సికమ్ ముద్ద బజ్జీ, బుట్ట బజ్జీ ఏదైనా అనుకోవచ్చు. మనము నూనెలో దీన్ని మంచిగా గోలించుకోవాలా. ఎక్కువసేపు అంటే ఒక 2 నిమిషాలు ఎక్కువ గోలినా పర్వాలేదు. లోపట లావుగా ఈ క్యాప్సికమ్ ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు. క్యాప్సికమ్ చిన్నది పెద్దది సైజు చూసుకొని గోలించుకునే విధానంను మనం మార్చుకోవాలా. బాగా చిన్నవి తోలు మందం లేకుండా సన్నగా స్కిన్ ఉండే క్యాప్సికమ్స్ కూడా ఉంటాయి. అవి వేసినప్పుడు బాగాసేపు నూనెలా గోలియద్దు. ఈ మామూలు బజ్జీలు గోలిచ్చినట్టు గోలిచ్చి వీటిని తీసేసుకొని మనము సైడ్కి పెట్టేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే వంటలు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు కావాల్సిన మనం బజ్జీలు ఇంకొకటి నేను చేసుకుంటున్నాను, అన్నీ చేస్తలేను. ఇప్పుడు వెంటనే మనం సర్వింగ్ ఇచ్చినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది, వేడివేడిగా చల్లారిపోకుండా. ఈ బుట్ట బజ్జీ అనేది స్ట్రీట్ సైడ్ ఫుడ్డు. నేను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ చూసినాను, చాలా సూపర్గా ఉంది. దీన్ని ఏం చేయాలంటే కట్ చేసి దీంట్లో ఉల్లిగడ్డలు ఇంకా బూందీ, సన్నసేవు ఇవన్నీ వేసుకొని ఇంకా కట్మిట్ చట్నీ ఉంటే అది వేసుకొని, ఇప్పుడు ఈ చట్నీ దీంట్లో మనం పెట్టిన చట్నీ నూనెలో గోలుతుంది, కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డలు వేసి దానిపైనుంచి బూందీ, సన్నసేవు, నైలాన్ సేవు ఇవన్నీ వేసుకొని దీన్ని మనము సర్వింగ్ చేస్తే అయిపోయింది బుట్ట బజ్జీ. సూపర్ టేస్ట్, చాలా సూపర్గా ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. సూపర్ బుట్ట బజ్జీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.